బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దైవ శాంతి మనందరిపై కురిగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ఖురాన్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు వింటూ ఉన్నాము. ఈ రోజున కూడా ఒక చిన్న ప్రవచనము, కానీ అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని నేను మీకు తెలియపరుస్తాను. ప్రవక్త వారు ఏమన్నారు అంటే 632వ ప్రవచనము, రియాజుస్ సాలిహీన్, ముస్లిం షరీఫ్ దీని యొక్క సంకలనకర్త. ప్రవక్త వారు ఏమన్నారంటే, దైవానికి ఎంతో ఇష్టమైనటువంటి 2 సుగుణాలు ఉన్నాయి. అవి 1 సౌమ్యం, 2 నిదానం అన్నారు. మహాశిలరా, దైవము మంచి గుణాలకు నిలయం కదండి. దైవం అన్నవాడు మంచి గుణాలకు, ఏవైతే మంచి అని ఏవైతే ప్రపంచంలో మనలో ఏవైతే ఉన్నాయో అవన్నీ దైవ మూలంగా వచ్చినటువంటివే. ఏమండి, అయితే చెడ్డ గుణాలు మనిషి కావాలని తను చేతులా సంపాదించుకుంటాడు. దైవము చెడు చెయ్యి అని చెప్పేసి ఎక్కడైనా బోధిస్తాడా? ఆ విధంగా బోధించిందైతే ఆయన దైవం అనిపించుకుంటాడా? ధర్మం అనిపించుకుంటుందా? అది కాదు కదా. అయితే మంచి ఏంటో చెడు ఏంటో చెప్తాడు. ఆ చెడు చేయడం వల్ల కలిగే నష్టం కూడా తెలియపరుస్తాడు, మంచి చేయడం వల్ల కలిగే లాభం కూడా తెలియపరుస్తాడు. ఇక ఎందులో వెళ్ళడం ఎంపిక స్వేచ్ఛ అంతా మనకి ఇస్తాడు. మంచి వైపునకు వెళ్ళే ఎవరైతే ఉంటారో వారికి మంచి పనులు చేసే ఆ సౌలభ్యాన్ని కలుగజేస్తాడు. ఇది ఆయన చేసే మేలు అన్నమాట. అదేవిధంగా చెడు నుండి ఆపే రకరకాలైనటువంటి ప్రయత్నాలు కూడా దైవం చేయిస్తాడు. ఏమండి, అయితే మనిషి దాన్ని వినడం అది వేరే సంగతి. అయితే ఇక్కడ ఏంటంటే సుగుణాలు 2 ఏంటంటే, 1 సౌమ్యం, నిదానము. సౌమ్యంగా ఉండడము, మెత్తగా ఉండడము. అది ఎలా కనబడుతుంది మనకు? 1 మనం నేర్చుకున్నటువంటి విద్య కావచ్చు, అదేవిధంగా సంస్కారము, తల్లిదండ్రుల నుండి, గురువుల నుండి, మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఒక మంచి స్నేహితుల నుండి, అదేవిధంగా ధర్మం, ఇవన్నీ కూడా మనకు ఒక సౌమ్యాన్ని నేర్పుతాయి. కానీ ఇప్పుడు పూర్తి వ్యతిరేకంగా ఉంది. నేను అవలంబించే పద్ధతి మరొకరు అవలంబించడం లేదు అంటే ఏదో విధంగా దాన్ని తూలనాడడమో, లేకపోతే అతన్ని బాధ పెట్టే విధంగా ప్రవర్తన చేయడము, మరింత ముందుకు వెళ్ళి అతని ప్రాణాలు కూడా తీసేసే పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తున్నాం. మనిషికి అసహనం ఎక్కువైపోయింది. నేను తినే తిండి అతను తినడం లేదు, నేను వేసుకునే బట్టలు అతను వేసుకోవడం లేదు, నేను అనుసరించే మార్గం అతను అనుసరించడం లేదు అంటే మనిషి తట్టుకోలేకపోతున్నాడు. ఏదో విధంగా దాన్ని అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మహాశలారా, కాబట్టి ఇక్కడ సౌమ్యము, నిదానము ఏవైతే ఉన్నాయో దైవానికి ఇష్టమైనటువంటి, దైవం అందరికీ సమానంగా ఇక్కడ అవకాశాలు ఇచ్చాడు కదా. ఇష్టమైతే స్వీకరించండి, లేకపోతే మానేయండి. దైవమే బలవంతం పెట్టనప్పుడు మనం ఎవరము? ఆ తిండి తినకూడదు, ఈ బట్టలు వేసుకోకూడదు అని చెప్పేసి మనం నిర్దేశించడానికి. సర్వేదన సుఖ్నభవంతు. థ్యాంక్ యూ.